ఎప్పుడైతే యజ్ఞం చేస్తే కనుక అతని యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఎప్పుడైతే అన్నారో దానిని ఒక బలహీనతలాగా భావించారనమాట ఇంద్రుడు. ఈయన ఇలా అనేటప్పటికీ ఇంద్రుడికి ఒక ఉపాయం తడుతుంది. దీన్ని ఉపయోగించుకుని ఎలాగైనా సరే మళ్ళీ స్వర్గలోకాన్ని ఆయన చేజెక్కించుకోవాలనుకున్నారనమాట. అయితే అప్పుడు దేవతలందరితో గట్టిగా సరే ఇప్పుడు మనం యజ్ఞం మొదలు పెడదామని అంటారు. అయితే అలా దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తారనమాట. అన్నీ మొదలైన తర్వాత ఇంద్రుడు అలాగే మిగిలిన దేవతలందరూ కూడా బల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మేము ఇలా యజ్ఞాన్ని మొదలు పెడుతున్నాము, ఆ యజ్ఞగుండంలో మేము ఒకరిని సమర్పిస్తే కనుక అప్పుడు ఆ యజ్ఞం అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్తారనమాట. అయితే బల అడుగుతారనమాట, ఎవరిని మీరు సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నారని అడిగితే మిమ్మల్ని అని అంటారు. వాళ్ళు ఆ మాట అన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళందరినీ కూడా ఓడించారు బల. ఇప్పుడు ఈ మాట అనేటప్పటికీ ఆయనకి ఇంకా కోపం వచ్చేసి వాళ్ళని ఎక్కడ మళ్ళీ వధిస్తారోనని భయం వేసింది అనమాట. వాళ్ళకి అది లాస్ట్ మూమెంట్ అవుతుందేమో అన్నట్టుగా వాళ్ళు భయపడ్డారు. కానీ ఆ భయంతో ఎలాగోలా ఆయనకి మెసేజ్ అయితే చెప్పారనమాట. అయితే ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా కానీ మేబీ డబ్బులు ఇవ్వమంటే దానంగా ఇవ్వమంటే ఇస్తారేమో, వాళ్ళ సంపదలు ఇవ్వమంటే ఇస్తారేమో, కానీ వాళ్ళ యొక్క ప్రాణాన్ని దానంగా ఇవ్వాలి అంటే కనుక ఆలోచిస్తారు కదా. అయితే ఇలాగే అనుకుంటున్నారు అనమాట దేవతలు కూడా, బలా దీనికి ఒప్పుకుంటాడా లేదా అని. అయితే ఆయన తెలుసు కదా, ఆయన చాలా నీతిమంతుడు, సద్గుణాలు ఉన్నాయి అనుకున్నాము. సో ఈ మాటకి సరే అని అంటారనమాట. అయితే ఇంకా వీళ్ళు యజ్ఞం జరుగుతుంది కదా, దాని యొక్క హోమగుండం ఉంటుంది కదా, హోమగుండంలో ఆయన బల వెళ్ళి ఆయనే సమర్పించుకుంటారనమాట. అయితే ఆ మంటల్లో కాలిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ మంటల్లో నుంచి ఒక ఇంద్రధనుసు లాంటిది ఫామ్ అవుతుంది. చాలా రంగులు రంగులుగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఆయన చివరి క్షణంలో కూడా ఆయన మాట మీద నిలబడ్డారు కాబట్టి ఆయన శరీరం అనేది కాలుతున్నా కూడా ఎన్నో రంగుల్ని వెదజల్లుతూ ఉందన్నమాట. ఆ రంగులన్నిటినీ చూస్తే కనుక ఎలా ఉందంటే కొన్ని కోట్ల నక్షత్రాలు ఒకేసారి కనుక వెలిగితే ఎంత ప్రకాశంగా ఉంటుందో అంత ప్రకాశవంతంగా ఉందన్నమాట. అయితే ఆయన శవం అది కాలుతున్నప్పటికీ కూడా ఎన్నో రంగులు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. లైక్ రెడ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో, గ్రీన్, ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి కనిపించాయి అన్నమాట. దేవతలు వాళ్ళని చూసి వాటిని అన్నిటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇప్పుడు బ్రహ్మాండంలో ఒక వండర్ అనేది క్రియేట్ అయిందనమాట. ఇన్ని కలర్స్ వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అయితే ఆ వింతను చూసి వాళ్ళకు ఒక పక్కన భయం వేస్తుంది, అలాగే ఇంకో పక్కన ఆశ్చర్యంగానూ ఉంది. అయితే కొంత సమయానికి కాలిపోయింది కదా, శరీరం కాలిపోయిన తర్వాత అలా ఒక్కచోటే ఉండదు కదా, విరిగి కింద పడిపోతూ ఉంటుంది. అయితే అవి జారి స్వర్గలోకం నుంచి భూమి మీద పడుతుంది అనుకున్నప్పుడు దేవతలందరూ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఆయన కూడా జారిపోయి ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి 84 భాగాలు అవన్నీ కూడా భూమి మీద పడతాయి అన్నమాట. భూమి మీద కూడా అన్నీ ఒకచోట పడవు. భూమి మీద మనకి నార్మల్గా పర్వతాలు, అలాగే అడవులు, అలాగే నదులు, సముద్రాలు ఇలా ఉంటాయి కదా రకరకాలుగా, అలా అన్ని చోట్ల కూడా కొన్ని పడినాయి అన్నమాట. వాటిల్లో అవన్నీ కూడా చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఇంకా అవన్నీ వాటిలో ఒక 21 మాత్రం ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయి. మిగిలిన అన్నిటి మీద కూడా అవి చాలా కాంతితో మెరిసిపోతున్నాయి అన్నమాట. అయితే వీటిని అన్నింటినీ కూడా మన ప్రకృతి ఏదైతే ఉందో మన భూమాతకి ఇవన్నీ కూడా ఆభరణాలు లాంటివి. అయితే దాంట్లో మళ్ళీ 9 ఈ 21 అనుకున్నాం కదా, దానిలో 9 మాత్రం ఎంతో విలువైనవిగా మనం ఉన్నాయన్నమాట. వాటిల్లో మనం ప్రజెంట్ కూడా మనం చూస్తూనే ఉంటాం, నవరత్నాలు అంటాం కదా, అవి చాలా విలువైనవి, ప్రెషియస్ స్టోన్స్ అన్నమాట. సో అవన్నీ కూడా ఏర్పడడానికి కారణం ఎవరి శరీరం? బలా శరీరం. ఆయన యొక్క శరీర భాగాలే నవరత్నాలుగా ఏర్పడినాయి అన్నమాట. ఇప్పుడు ఏ శరీర భాగం ఏ నవరత్నంగా ఏర్పడిందో చూద్దాం. ఆయన యొక్క ఎముకలు నుంచి వజ్రం అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ మనకి నార్మల్గా లివర్లో ఒక ఎల్లో గ్రీనిష్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది అనమాట. అది అక్కడ లివర్లో ప్రొడ్యూస్ అయ్యి వెళ్ళి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. అది ఏదైతే ఉందో దాని నుంచి కూడా పచ్చలు అనేవి వచ్చినాయి అనమాట.
నెక్స్ట్ తర్వాత ఆయన యొక్క రక్తం నుంచి కెంపులు వచ్చాయంట. తర్వాత ఆయన యొక్క నేత్రాలు ఐస్ నుంచి నీలం అనే రాళ్ళు వచ్చినాయి అన్నమాట. తర్వాత ఆయన పళ్ళు నుంచి టీత్ అంటాం కదా నుంచి ముత్యాలు వచ్చాయి. అలాగే ఆయన యొక్క చర్మం నుంచి కనకపుష్య రాగం అంటాం కదా ఆ నవరత్నం అయితే వచ్చింది. తర్వాత ఆయన యొక్క గోళ్ళు నుంచి గోమేధికం వచ్చింది. తర్వాత ఆయన యొక్క వాయిస్ అన్నారు ఇక్కడ, ఆయన యొక్క స్వరం మేబీ స్వరపేటిక అయి ఉండొచ్చు. సో స్వరపేటిక నుంచి వైడూర్యం అనేది వచ్చిందనమాట. తర్వాత స్టమక్ ఆయన యొక్క ఉదర భాగం నుంచి పగడం అనేది వచ్చింది. ఈ విధంగా నవరత్నాలు అనేవి బల యొక్క శరీరం కాలిన తర్వాత కూడా ఎంతో కాంతివంతంగా మెరిసిపోతూ దాని నుంచి వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా. సో భూమి మీద మనం ఈ రోజున ప్రెషర్ స్టోన్స్ చూస్తున్నాము అంటే, రత్నాలను చూస్తున్నాము అంటే కూడా అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే, పురాణాల్లో ఏం చెప్పారు అంటే బల యొక్క శరీరం కాలిన తర్వాత వాటి నుంచి కూడా ఈ నవరత్నాలు అనేవి ఏర్పడినాయి. సో ఇంతటితో ఈ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. సో నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ముందు వచ్చే వీడియోస్ కూడా తప్పకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను మీ ముందుకి మహాగాథ బుక్ నుంచి నెక్స్ట్ స్టోరీతో వచ్చేసాను. సో ఈ స్టోరీకి బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెర్చ్ చేస్తాను. సో ఆల్రెడీ మనం చూసాం కదా, దక్షుని యొక్క 13 కుమార్తెలు కశ్యపునితో వివాహం జరిగింది. అయితే వాళ్ళలో ప్రముఖంగా చెప్పుకోదగిన వారు ఎవరంటే అదితి, దితి, దాను. అదితికేమో దేవతలు జన్మించారు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు, ఇంద్రుడు ఇలా అనమాట. ఈ దేవతలంతా కూడా అదితికి జన్మించారు. అలాగే దితికేమో దైత్యులు జన్మించారు. అలాగే దానుకేమో దానువులు జన్మించారనమాట. అయితే దానువుల్లో మరియు దైత్యులు ఇద్దరు కూడా రాక్షస జాతికి చెందినవారు. అయితే ఎప్పుడు ఈ దేవతలు, దైత్యులు, అలాగే దానవులు వీళ్ళందరూ కూడా స్వర్గలోకము అలాగే భూలోకం మీద ఆధిపత్యం కోసం కొట్టుకుంటూ ఉండేవారనమాట. వాళ్ళంతా కూడా ఒకే వంశవృక్షానికి చెందినవారు అయినప్పటికీ కూడా అధికారం కోసం వాళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేసుకుంటూనే ఉండేవాళ్ళు. అయితే ఒకానొక నాడు దేవతలందరూ కూడా స్వర్గలోకం నుంచి భయభ్రాంతులతో పరిగెడుతున్నారనమాట. ఎందుకంటే ఎవరిని చూసి అంటే కనుక బల అనే అసురుడిని చూసి. బల అనేవాడు దానవుల్లో ఒకడు. అయితే ఆయన యొక్క పరాక్రమ శక్తిని చూసి వారంతా కూడా భయభ్రాంతి చెంది అక్కడి నుంచి పరిగెడతారు. ఆయన ఏం చేస్తారంటే వెళ్ళి ఇంద్రుడి మీద దాడి చేస్తారనమాట. దాడి చేసి ఇంకా ఓడిచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా దేవతలందరూ ఇంకా ఇంద్రుడితో కలిపి అందరూ కూడా స్వర్గలోకం యొక్క ద్వారం దగ్గర వెళ్ళి నుంచుంటారు. ఎందుకంటే అప్పటి వరకు అది వాళ్ళ నివాసం కదా. ఇప్పుడు అది ఎవరి ఆధీనంలోకి వచ్చేసిందంటే బల ఆధీనంలోకి వచ్చింది. అయితే వాళ్ళంతా కూడా సిగ్గుతో తలంచుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు అందరూ దేవతలు, వాళ్ళకు చాలా పవర్స్ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒక అసురునితో వాళ్ళు యుద్ధం చేసి ఓడిపోయారు. సో వాళ్ళందరూ కూడా ద్వారం దగ్గర నిలబడి ఉంటే బల వారి దగ్గరికి వచ్చి స్వర్గలోకం అనేది నా ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా యజ్ఞం చేస్తే కనుక దానికి కావాల్సిన ఏమైనా కూడా నేను డొనేట్ చేస్తాను అని చెప్పేసి అంటారనమాట. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బల అనేవాడు దుర్మార్గుడు అయినప్పటికీ కూడా, ఒక రాక్షసుడు అయినప్పటికీ కూడా నీతిమంతుడు అనమాట. సద్గుణాలు ఉన్నాయి అతనిలో కూడా. ఏదైనా ఒక మాట ఇస్తే కనుక దాన్ని తప్పకుండా మాట మీద నిలబడతాడు. అటువంటి మనస్తత్వం ఉందన్నమాట బలాకి. అయితే